అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం జీవితము అంటే ఏమిటి. అనాది నుండి జననము, మరణము, అనారోగ్యము, దుఃఖము, బాధ వీటికి కారణం ఏమిటని గొప్ప గొప్ప తత్వవేత్తలు ఋషుల దగ్గర నుండి సామాన్యుడి వరకు ఆలోచిస్తూ రకరకాల భావాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మానవ జీవితము విచిత్రమైంది. అది అద్భుతము, ప్రతికూలము, అనిశ్చితము. సృష్టికర్త చేసే విన్యాసంలో వేదన అనేది మనిషి జీవితంలో విడదీయరాని భాగం. జీవితం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంది. కొందరికి జీవితము కార్యకలాపాల కట్ట, మరికొందరికి ఇది పుట్టుకతోనే మొదలయ్యి మరణంతో ముగిసే భౌతిక ప్రక్రియ. మరో ఆలోచనకి ఆస్కారం ఇవ్వకుండా జీవితము ఆనందించటానికి అనేవారు ఉన్నారు. ప్రతి మనసు భిన్నంగా ఆలోచిస్తుంది. ఆందోళనకి కారణం ఏమిటంటే నేడు సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దైనందిక జీవితంలో నిరాశ, నిస్పృహలు, గందరగోళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడే కోపము, చిరాకు, ద్వేషం ఎక్కువ అవుతున్నాయి. జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది. మనశ్శాంతి కరువు అవుతుంది. సంతృప్తిని కలిగించే మార్గాల కోసం, సమాధానం కోసం వెతుక్కుంటున్నారు అనేక మంది. జన్మించినప్పుడు శిశువు నుండి వచ్చే మొదటి శబ్దం ఏడుపు అని కొందరికి తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకొని జీవించడానికి దోహదపడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏడుపు తల్లి గర్భంలోని బొడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తివంతమైన దైవం నుండి విడిపోవటం అనే జ్ఞానం నుంచి వచ్చింది. చిత్రంగా ఆ ఏడుపు జీవితాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్ళకి గురవుతాడు. ఆ ఆటంకాలని అధిగమించడానికి నిరంతరము పోరాడుతూ ఉంటాడు. జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, హడావుడి, ఇలా జాబితా అంతులేంది. కొంతమంది అసలు విలువను గ్రహించేవారు మాత్రమే జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అనుకుంటారు. ప్రతి చిన్న దాంట్లోనూ అందాన్నే చూస్తారు, అద్భుతాలు గ్రహిస్తారు, సంతృప్తిని పొందుతారు. తనకి ఈ జీవితానికి ఇచ్చినందుకు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. జీవితం అనేది సహజమైన అసక్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చూడకూడదు. అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి. సహజంగా ముందుకు సాగిపోవాలి. కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, సవాళ్ళు, పరీక్షా సమయాలు. నిజానికి ఈ ప్రక్రియలో అద్భుతమైన ఆనందాలను గుర్తించకుండా కిందకి నెట్టడమని మాత్రమే చూస్తే మనిషికి గొంగళి పురుగు కనిపిస్తుంది. సీతాకోచిలకలాగా ఊపిరి పోసుకుంటుందని గ్రహించాలి. మనిషికి నిరాశకు గురైన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఇలా నెట్టేసిన ప్రతిసారి మనిషి మనిషిగా ఎదుగుతాడని దైవం భావిస్తాడు కాబట్టి. ఓకేనండి, ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.